హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కే డ్రామా వాల్. ఈరోజు నేను మై అమేజింగ్ బాయ్ ఫ్రెండ్ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే లింక్ కెమెరా కొని ఉంటాడు కదా. హానా బాగా తిట్టి ఇంకేం చేయలేక వదిలేస్తుంది. ఓపెన్ చేయగానే హానా అండ్ లింక్ బయటికి వెళ్తారు. హానా లింక్ని మార్షల్ ఆర్ట్స్ క్లాస్లో పార్ట్ టైం జాబ్గా జాయిన్ చేసి ఉంటుంది. అక్కడ ఒక అతను మాట్లాడుతూ ఇతనికి చాలా టాలెంట్ ఉంది, పిల్లల్ని కూడా బాగా అర్థం చేసుకుంటాడు, ఇతనికి గర్ల్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంది అంటాడు. హానా కొంచెం జలసీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత హానా అండ్ లింక్ ఇంటికి వస్తుంటారు. అప్పుడు హానా ప్లీజ్ నన్ను ఫ్లై చేస్తూ పైకి తీసుకెళ్ళవా అని అడుగుతుంది. లింక్ మాత్రం వద్దు, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్తూ ఉంటాడు. కానీ హానా వినదు. ఇక తప్పక హానాని ఎత్తుకొని పైకి తీసుకెళ్తుంటాడు. అలా హానా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. అలా వాళ్ళు ల్యాండ్ అవ్వగానే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. హానాకి డౌట్ వచ్చి వాళ్ళ ముందు చూస్తే అక్కడ జిక్ నూడిల్స్ తింటూ షాక్ అవుతాడు. అందరూ ఇంట్లోకి వెళ్తారు. హానా దాన్ని కవర్ చేయడానికి చాలా మాట్లాడుతుంటుంది. అప్పుడు జిక్ అలాగే షాక్లో ఉంటాడు. కొంచెం సేపటికి షాక్ నుంచి తేరుకొని ఇది నిజమేనా నేను చూసింది అంటాడు. హానా కాదు అని చెప్పబోతుంది. కానీ లింక్ అవును నిజమే అంటాడు. అప్పుడు హానా ఎందుకు చెప్తున్నావు, మళ్ళీ మనకే ప్రాబ్లం వస్తుంది అంటుంది. అప్పుడు లింక్ నువ్వే కదా వద్దన్నా వినకుండా ఫ్లై ఫ్లై అన్నావు, నేను చెప్తే నువ్వు వినలే కదా అంటాడు. అవునా, నువ్వు చెప్తే నేను వినాలా? ఒక మాన్స్టర్ నన్ను క్వశ్చన్ వేస్తుందా? నువ్వు 500 years నుంచి బతికే ఉన్నావు కదా, నీకు తెలీదా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి అని? పోనీలే, మాన్స్టర్ అని తెలిసినా కూడా నేను నా ఇంట్లో ఉండనిచ్చినందుకు కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు నా మీద అంటుంది. అప్పుడు ఇద్దరికి గుర్తొస్తుంది అక్కడ జిక్ ఉన్నాడని. అలా జిక్ వైపు చూడగానే వావ్ ఇది నిజమా, ఇక నిన్ను ఎప్పుడు వదలా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకుందాం అనుకుంటాడు లింక్ని. కానీ లింక్ అక్కడి నుంచి తప్పుకుంటాడు. జిక్ కింద పడతాడు. నెక్స్ట్ డే హాన్ అండ్ వాళ్ళ ప్రొఫెసర్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే లింక్ ఎవరికీ తెలియకుండా నైట్లో జంప్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అది ఎవరో వీడియో తీసి ఉంటారు. ఆ వీడియో చాలా వైరల్ అవుతూ ఉంటుంది. దాన్ని 2 million people చూసుంటారు. ఆ వీడియో జిక్ కూడా చూసి ఇది మన మాన్స్టర్ లింకే కదా అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళకి చూపిస్తాడు. అప్పుడు హానా చాలా భయపడుతూ ఉంటుంది. ఒక మాన్స్టర్ నా ఇంట్లో ఉంటుంది అంటే నన్ను జైల్లో వేస్తారు నీకు హెల్ప్ చేసినందుకు అంటుంది. అప్పుడు లింక్ 2 million కాదు 3 million క్రాస్ చేసింది అంటాడు. అప్పుడు జిక్ నీకేం ప్రాబ్లం లేదా అంటాడు. నేను చూసుకుంటాలే అని చెప్తాడు లింక్. నెక్స్ట్ డే లింక్ టీవీలో డ్రామా చూస్తూ ఉంటాడు ఏం భయం లేకుండా. హానా వచ్చి నీకేం ప్రాబ్లం లేదా అందరికీ తెలిసినందుకు, అంత కూల్గా ఉన్నావు అంటుంది. అప్పుడు లింక్ చాలా బాధగా ఉంది అని డ్రామా గురించి చెప్తుంటాడు. వీడు మారడు అని అనుకుంటుంది. అప్పుడే ఎవరో డోర్ నాక్ చేస్తారు. హానా వెళ్ళి డోర్ తీస్తుంది. జిక్ వస్తాడు. అలా రావడంతోనే లింక్ను చూసి హానాని తోసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి లింక్ కాళ్ళ దగ్గర కూర్చుంటాడు అండ్ మాట్లాడుతుంటాడు. నెక్స్ట్ డే హానా అండ్ జిక్ షూట్లో ఉంటారు. అక్కడ డైరెక్టర్ ఒక సీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. బిల్డింగ్ పైన ఒకరినొకరు తిట్టుకుంటూ చివరి వరకు వెళ్ళాలి అని చెప్పి ఉంటుంది. అప్పుడు జింగ్ అంటుంది అంతా ఓకేనా అని. హానా కూడా నేను మేనేజ్ చేస్తాలే అంటుంది. ఇక్కడ లింక్ పిల్లలకు మార్షల్ ఆర్ట్ నేర్పిస్తూ ఉంటాడు. అప్పుడే లింక్కి హానా ఏదో ప్రమాదంలో ఉందని అనిపిస్తుంది. హార్ట్ బీట్ కూడా చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది. లింక్ చాలా ఫాస్ట్గా హానా ఉన్న ప్లేస్కి వెళ్తుంటాడు. అప్పుడు అక్కడ సీన్లో భాగంగా షూట్ జరుగుతుంటుంది. లింక్ అది నిజమే అనుకొని వెళ్ళి అతనికి పంచి ఇచ్చి హానాని హగ్ చేసుకుని పక్కకి తీసుకెళ్తాడు. అందరూ చాలా షాక్ అవుతుంటారు ఏంటి సీన్ మధ్యలో ఎందుకు వచ్చాడు అని. అప్పుడు హానా షాక్లో నుంచి బయటకు వస్తుంది. డైరెక్టర్ అరుస్తుంటాడు సీన్ బాగా వచ్చింది, నువ్వు మధ్యలో ఎందుకు వచ్చావని. అప్పుడు హానా కొంచెం బ్రేక్ కావాలని చెప్పి లింక్ని అరుస్తుంటుంది. అప్పుడు జింగ్ హానా జిక్ లింక్ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. జింగ్ అడుగుతుంటుంది మీ మధ్య ఏముందని. అప్పుడు హానా అంటుంది ఇతను నా బాయ్ ఫ్రెండ్, మేము కలిసే ఉంటున్నాం అంటుంది. అప్పుడు జింగ్ అంత ఫోర్స్గా పంచ్ ఇచ్చావంటే నీకు మార్షల్ ఆర్ట్స్ వచ్చి ఉంటుంది అని అంటుంది. అప్పుడు హానా అవును తను చాలా విషయాల్లో యాక్టివ్గా ఉంటాడు కదా అని జిక్ వైపు చూస్తుంటుంది. జిక్ కూడా అవును అని తల ఊపుతుంటాడు. ఇంకా జింగ్ అక్కడి నుంచి వెళ్తుంది. అప్పుడు లింక్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటాడు కానీ హానా ఆపుతుంది. అప్పుడు హానా లింక్ని తీసుకొని డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సారీ ఇతను నా బాయ్ ఫ్రెండ్, షూట్ అని తెలియక అలా చేశాడు అంటుంది. అప్పుడు ఆ డైరెక్టర్ పర్లేదులే దాన్ని మళ్ళీ రీటేక్ చేద్దాం అంటాడు. అప్పుడు హానా థ్యాంక్ యూ అని చెప్పి వెళ్తుంటుంది. డైరెక్టర్ తనని ఆపి నీ బాయ్ ఫ్రెండ్ కటౌట్ చాలా బాగుంది, తను ఏం చేస్తుంటాడు అని అడుగుతాడు. అప్పుడు హానా ఏం లేదు సార్ పార్ట్ టైం జాబ్గా చేస్తున్నాడు అంటుంది. అప్పుడు ఆ డైరెక్టర్ మన సినిమాలో మంచి రోల్ ఉంది, తను చేయడానికి ఓకేనా అంటాడు. అప్పుడు హానా జలసీతో లేదు తనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు యాక్టింగ్ మీద అంటుంది. అవునా
పేమెంట్ కూడా ఎక్కువ ఇద్దామనుకున్నా, ఓకేలే తన బ్యాడ్ లక్ అంటాడు. అప్పుడు హానా పేమెంటా అని చెప్పి ఓకే సార్ నేను తనని కన్విన్స్ చేస్తాను అని చెప్పి అంటుంది. నెక్స్ట్ డే జింగ్ మేకప్ రూమ్లో ఉంటుంది. అప్పుడు అక్కడికి ఒక అమ్మాయి వచ్చి హానా చాలా లక్కీ, తన బాయ్ ఫ్రెండ్ చాలా బాగున్నాడు, అతను రావడంతోనే పెద్ద క్యారెక్టర్కి సెలెక్ట్ అయ్యాడు అంటుంది. అప్పుడు జింగ్కి హానా ఏదో దాస్తుంది అని డౌట్ వచ్చి జెన్కి కాల్ చేస్తుంది. అప్పుడు జింగ్ మాట్లాడుతూ హానాని నేను ఫార్చ్యూన్ టెల్లర్ దగ్గరికి తీసుకెళ్లాను, అతను హానాకి మ్యారేజ్ లైఫ్ లేదని చెప్పాడు, కానీ హానా ఒక అతన్ని తీసుకొచ్చి లవ్ చేసుకుంటున్నాం, కలిసి ఉంటున్నాం అంటుంది, నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది అని చెప్తుంది. అప్పుడు జెన్ ఇప్పుడు మేము బ్రేకప్ అయ్యాం, ఇక తన లైఫ్ తన ఇష్టం, నాకు ఏం చెప్పొద్దు అంటూ కాల్ కట్ చేస్తాడు. అప్పుడే జింగ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ అలా బయటికి వెళ్తుంటారు. అప్పుడే లింక్ కిందకు వస్తుంటాడు. లింక్ని అలా చూసి అతను స్టన్ అయ్యి అలాగే చూస్తుంటాడు. లింక్ కూడా అతన్ని అలాగే చూస్తుంటాడు. అప్పుడే డైరెక్టర్ పిలిచి నువ్వు బాగానే ఉన్నావు కదా అంటాడు. లింక్ ఓకే అంటాడు, కానీ అతను ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ జెన్ తన కొలీగ్స్కి పార్టీ ఇస్తూ ఉంటాడు. అక్కడ అందరూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. జెన్ వాళ్ళని చూసి హానా తనతో ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలా చాలా డల్ అవుతాడు. అప్పుడే అక్కడికి హానా అండ్ లింక్ వస్తుంటారు. హానా హోటల్ లోపలికి వస్తుంది అండ్ ఆర్డర్ చేస్తుంది. అక్కడ జెన్ని చూడదు అండ్ జెన్ వాళ్ళ ఫ్రెండ్స్ గట్టిగా మాట్లాడుతుంటారు. హానాకి కోపం వచ్చి అక్కడ చూస్తుంది. జెన్ హానానే చూస్తూ ఉంటాడు. హానా కూడా అతన్ని చూడనట్టుగా చేసి ఆర్డర్ మెనూని చాటుగా పెట్టుకుంటుంది. అప్పుడు జెన్ వాళ్ళ ఫ్రెండ్స్ జెన్ అండ్ హాన్ బ్రేకప్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. హానా గురించి బ్యాడ్గా మాట్లాడుతుంటారు. అప్పుడే హానా చాటుగా వెళ్దామని వెళ్తుంటే అక్కడ ఒక అమ్మాయికి తగులుతుంది. అందరూ వీళ్ళని చూస్తుంటారు. హానా ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయలేకపోతుంది అండ్ ఫాస్ట్గా బయటికి వెళ్తుంటుంది. అప్పుడు లింక్ హానాని ఆపి నువ్వెందుకు అలా భయపడుతున్నావు, నేను చూసుకుంటారా అని చెప్పి హానాని లోపలికి తీసుకెళ్తాడు. అండ్ వాళ్ళ ముందు నిలబడి జెన్ని చూస్తూ తనను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. హానా నా గర్ల్ ఫ్రెండ్, తన గురించి ఇన్ని రోజులు ఏమనుకున్నారో నాకు తెలియదు, కానీ ఇక నుంచి తను నాది, తను బాధపడితే నేను చూడలేను, ఎంత దూరమైనా వెళ్తా అని జెన్ను చూసి సీరియస్గా మాట్లాడుతుంటాడు. హానా కూడా అలాగే చూస్తూ ఉంటుంది. జెన్ ఫేస్ కోపంగా మారిపోతుంది, చాలా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే హానా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు జిక్ కాల్ చేసి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, మిమ్మల్ని తొందరగా కలవాలి అంటాడు. అప్పుడు హానా నువ్వు కాల్ చేయగానే అనుకున్నా ఇలాంటిది ఏదో చెప్తావని అంటుంది కోపంగా. అప్పుడు జిక్ అంటాడు మీ ఫాదర్ మీ ఇంటికి వస్తున్నాడు, జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఎందుకంటే లింక్ మాన్స్టర్ అని తెలవద్దు అని. అప్పుడే హానా కిందికి వచ్చి చూస్తుంటుంది. అప్పటికి వాళ్ళు వచ్చి లింక్తో మాట్లాడుతుంటారు. అప్పుడు వాళ్ళ నాన్నకి లింక్ టీ ఇస్తాడు, కానీ వాళ్ళు అది ఇబ్బందిగా తాగుతుంటారు. అప్పుడు హానా అంటుంది ఎందుకు వచ్చారు ఇక్కడికి అని. అప్పుడు వాళ్ళు మీ పెళ్లి గురించి నా అల్లుడితో మాట్లాడడానికి వచ్చాము. ఏంటి పెళ్ళా అని షాక్ అవుతుంది. లింక్తో ఏం మాట్లాడావు వాళ్ళతో అంటుంది. నువ్వు చెప్పకుండా వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటుంది. అప్పుడు లింక్ లగేజ్ ప్యాక్ చేసుకొని బయటికి వెళ్తుంటారు. ఇంత లేట్ అయింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది హానా. అప్పుడు లింక్ నువ్వు రోజు బాధపడ్డం నేను చూడలేకపోతున్నా అండ్ ఈ 500 yearsలో నేను ఎప్పుడు ఇతరులపై ఆధారపడలేదు, నీ మీద నేను డిపెండ్ అయి ఉండడం నాకు ఇష్టం లేదు, సారీ నేను వెళ్ళిపోతున్నా, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇక ఎప్పుడు నిన్ను కలవకపోవచ్చు అంటాడు. అప్పుడు హానా లింక్ ని ఆపుతూ వెళ్తున్నావా, కానీ ఎక్కడికి వెళ్తావు, నీకు బయట చాలా మంది ఎనిమిస్ ఉన్నారు కదా, నీకు ప్రాబ్లం అవుతుంది, అయినా నీకు ఎవరు హెల్ప్ చేస్తారో అంటుంది. నిజానికి లింక్ వెళ్ళిపోవడం హానాకి ఇష్టం ఉండదు, కానీ లింక్ నేను నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, నా వల్ల నువ్వు నీ ఫ్యామిలీ దగ్గర కూడా తలదించుకోవడం అంతా అవసరమా, కానీ హానా నీ వీడియో 50 million దాటింది, ఒకసారి అది ఆలోచించు, నిన్ను ఎవరైనా గుర్తుపడితే అంటుంది. లింక్ అలాగే వెళ్తుంటాడు, కానీ హానా తన కాళ్ళు పట్టుకొని ప్లీజ్ వెళ్ళకు, నాతో పాటే ఉండు. అప్పుడు లింక్ చిన్నగా నవ్వుకుంటూ నిజంగా నీతో పాటు ఉండడానికి ఒప్పుకుంటున్నావా అంటాడు. ఇదంతా లింక్ కావాలని చేస్తాడు. హానా అండ్ జింగ్ మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. అది జింగ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇంటికి. అప్పుడు హానా అంటుంది మీరు చాలా రిచ్ అనుకుంటా, నాతో ఫ్రెండ్షిప్ ఓకేనా అంటుంది. అప్పుడు జింగ్ నువ్వు కూడా డబ్బున్న వాడిని చేసుకో, నువ్వు కూడా రిచ్చే అంటుంది. అలా వాళ్ళు నవ్వుకుంటూ సరదాగా లోపలికి వెళ్తారు. జింగ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చిల్డ్రన్స్ కోసం ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మాట్లాడుతుంటాడు. అక్కడే మీడియా వాళ్ళు మాట్లాడుతూ మీ రిలేషన్ని ఇన్ని రోజులకి బయట పెట్టారు, మరి మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అని అడుగుతుంటారు. అప్పుడు జింగ్ ఆ గుడ్ న్యూస్ త్వరలోనే చెప్తామంటుంది. అప్పుడు వాళ్ళు వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అతను అంటాడు నా పాస్ట్ చెప్పాలనుంది, చెప్పనా అని అడుగుతాడు. జింగ్ కూడా ఓకే అంటుంది. మా మదర్ నేను పుట్టగానే చనిపోయింది, మా నాన్నమ్మ నన్ను చూసుకుంది, మా నాన్న నన్ను చూడడానికి రాలేదు, మా నాన్న కోసం నేను చాలా వెతికాను, ఆ తర్వాత తెలిసింది ఆయన కూడా చనిపోయాడని అంటాడు. అందుకే నేను పేద పిల్లలకి ఆయన
అనాథ పిల్లలకు నా వంతు సహాయం చేస్తుంటాను అంటాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. ఇక ల్యాబ్లో కొన్ని శాంపిల్స్ మిస్ అయి ఉంటాయి యాక్సిడెంట్వి. అప్పుడు ట్యాన్ వెతుకుతూ ప్రొఫెసర్ని అడుగుతుంటాడు, సార్ ఇక్కడ బ్లడ్ శాంపిల్స్ మిస్ అయ్యాయి అని. అప్పుడు ప్రొఫెసర్ పర్లేదు నేను చూసుకుంటాను అంటూ కొంచెం డౌట్గా చూస్తుంటాడు. ఇతను ఆ అన్నోన్ పర్సన్కి హెల్ప్ చేస్తుంటాడు. అప్పుడే జిక్ లింక్ వీడియోని చూస్తుంటాడు. ఆ వీడియో వ్యూస్ పెరుగుతూనే ఉంటాయి. జిక్ చాలా టెన్షన్గా తింటూ ఉంటాడు. అప్పుడే లింక్ జిక్ కాల్ చేసి ఫ్రీగా ఉంటే ఇంటికి రా అని చెప్తాడు. జిక్ చాలా హ్యాపీగా వస్తున్నా అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇక్కడ హానా అండ్ లింక్ డోర్ రిపేర్ చేస్తుంటారు. హానా అంటుంది, మా నాన్నకి ఈ విషయం చెప్పకు అంటుంది. అప్పుడు లింక్, ఈ మాట చాలాసార్లు చెప్పావు, నేను చెప్పను అన్నాగా అంటాడు. నువ్వు నాకు నా ఎనిమి కనుక్కోవడంలో హెల్ప్ చేస్తా అన్నావుగా అంటాడు. అప్పుడు హానా అంటుంది, నువ్వు నీ పాస్ట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు కదా, దానివల్ల ఇంకా ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అంటుంది. లింక్కి కూడా ఆ అమ్మాయి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. పోలీస్ సిస్టంలో అందరి అడ్రస్లు ఉంటాయని చెప్పింది కదా అది. అప్పుడు లింక్ హానాని హెల్ప్ అడుగుతాడు. కానీ హానా నేనేలా చేయగలను అని అరుస్తుంటుంది. ఆ తర్వాత ఓకేలే చూస్తా అంటుంది. జిక్ కూడా అక్కడికి వచ్చి సిస్టంలో మార్పింగ్ చేస్తుంటాడు. నెక్స్ట్ డే హానా అండ్ జిక్ లింక్ చెప్పిన ప్లాన్ ప్రకారం పోలీస్ స్టేషన్కి వస్తారు. అక్కడ జెన్ ముందు చాలా ఎక్స్ట్రాలే చేస్తుంటుంది. హానా జెన్ దగ్గరికి వెళ్ళి అలానే చూస్తూ డైవర్ట్ చేస్తుంటుంది. అందరూ వర్క్లో ఉన్నప్పుడు జిక్ చాటుకు వెళ్ళి పెన్ డ్రైవ్ తీసుకుంటాడు. అది దొరుకుతుంది. తర్వాత లింక్ని కలుస్తారు. ఆ పెన్ డ్రైవ్ని ఇస్తాడు. హానాకి డ్రింక్ ఎక్కువ చాలానే వాగుతుంటుంది. జిక్ తనని కంట్రోల్ చేస్తుంటాడు. హానా స్టేజ్ పైకి వెళ్ళి సాంగ్ పాడుతుంటుంది. అందరూ అలాగే చూస్తూ ఉంటారు. లింక్ కూడా చాలా ఇంప్రెస్ అవుతాడు. నెక్స్ట్ డే హానా ఫోటో న్యూస్లో వస్తుంది. అది జింగ్ చూసి జెన్ని అడుగుతుంది, నువ్వు తనని నెగ్లెక్ట్ చేసావు, అందుకే తను బాధగా అలా చేస్తుంది అంటుంది. జెన్ కూడా గుర్తు తెచ్చుకుంటాడు. హానా అంటుంది, పాస్ట్ గుర్తు తెచ్చుకొని గిల్టీగా ఫీల్ అవ్వకు, ప్రజెంట్ని ఎంజాయ్ చేద్దామని. తను నిజంగా నన్ను ఇంకా లవ్ చేస్తుందా అనుకుంటాడు. జింగ్ అంటుంది, నీకు తెలుసా తను లింగ్ అనే అబ్బాయితో కలిసి ఉంటుంది అని. అప్పుడు జెన్ అంటాడు, తను నన్ను లవ్ చేస్తుంది కదా, అలా ఎలా ఉంటుంది అంటాడు. జింగ్ అంటుంది, మేబీ నీపై కోపంతో కావచ్చు. ఇక ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. వెంటనే నెక్స్ట్ ఎపిసోడ్ని అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.